కాంగ్రెస్ భావి నేతలు రాహుల్ జగన్ విభిన్న దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. నేర్చుకునే తత్వం ఒకరిదైతే సమకూర్చుకునే నైజం మరొకరిది. ప్రధాని పదవిని సైతం రాహుల్ లైట్ తీసుకుంటే జగన్ మాత్రం ముఖ్యమంత్రి పీఠమే లైఫ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. రాజీవ్ కుమారుడు రాహుల్, వైఎస్ తనయుడు జగన్ ఇద్దరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారి. అయితే ఒకరు క్లాస్ లీడర్, మరొకరు మాస్ లీడర్. పబ్లిసిటీకి దూరంగా సింప్లిసిటీతో ప్రజల్లోకి దూసుకుపోవడం రాహుల్ కి అలవాటు. ఏ సమస్యనైనా గ్రౌండ్ లెవెల్ నుంచి అధ్యయనం చేయడం, దానికి పరిష్కార మార్గాల్ని ప్రజల్ని అడిగి తెలుసుకోవడం ఆయన నైజం. సామాన్యుడి సాధక బాధకల్ని స్వయంగా తెలుసుకునే రాహుల్ మాటల నేతగా కాకుండా చేతుల్లో చూపించే తత్వం. ప్రధాని పదవి అందుబాటులో ఉన్నా తొందరపడడం లేదు. ప్రధాని పదవిపై నాకు ఇంట్రెస్ట్ లేదు. అంతటి ఉన్నతమైన స్థానం చేపట్టే స్థాయికి ఇంకా నేను ఎదగలేదు. పీఎం పదవి చేపట్టాలంటే చాలా అనుభవం కావాలి. నాకు పార్టీని పటిష్టం చేయడమే ప్రధాన లక్ష్యం. పదవులపై పెద్దగా ఆసక్తి లేదు. Number two, I do not think I have the experience to be the Prime Minister of the country right now. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మరీ రిజర్వ్ గా కనిపించిన రాహుల్ ఇప్పుడిప్పుడే పరిణితి చెందిన నేతగా ఎదుగుతున్నాడు. ఆర్భాటం లేకుండా జనంలోకి వెళ్తున్నాడు. రాహుల్ స్టైల్ కి జగన్ పూర్తిగా రివర్స్. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తండ్రి వైఎస్ ను మించి హల్చల్ చేస్తుంటారు. నాన్న ఇమేజ్ తో జనంలోకి వెళ్లిన దృష్టంతా వర్గ సమీకరణ పైనే. అధికారాన్ని అనుభవంతో కాకుండా వారసత్వంగా పొందాలనుకున్నారు. అందుకే వైఎస్ హఠాన్మరణం తర్వాత చాలా సార్లు ముఖ్యమంత్రి కావాలని తన ఆకాంక్షను బయటపెట్టారు. ప్రజాసేవగా కానీ పదవులు పొందేందుకు రాజకీయాలు కాదని భావించే రాహుల్ అలాంటి ఆశయాలు ఉండే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తుంటారు. అపోజిషన్ లోనూ గుడ్ క్వాలిటీస్ ఉన్న వారిని అభినందిస్తుంటారు. జగన్ మాత్రం సీఎం కావాలని తన టార్గెట్ ను ఎవరైనా వ్యతిరేకిస్తే ఫైర్ అవుతారు. తన వర్గం వారిని వెనకేసుకు రావడంలో ముందుంటారు. తన రూటే సపరేట్ అనే స్టైల్లో స్వపక్షంలో విపక్షంగా కనిపిస్తుంటారు. కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకోవాలని జగన్ ఆరాటపడ్డమే కాకుండా అది తన కోరికని ప్రత్యేకంగా ప్రకటించారు. మరోవైపు తన్ని యువరాజని పిలిస్తే రాహుల్ మండిపడ్డారు. అంతేకాదు కాబోయే ప్రధాని ఎట్టి పరిస్థితుల్లో పిలవద్దని నియమం పెట్టారు. రాహుల్ వెనుక పెద్ద కాన్వాయ్ ఉండదు. జగన్ ఎక్కడికి వెళ్లినా ఊరేగింపే. రాహుల్ కు పొలిటికల్ ఎంపైర్ ఉంది. జగన్ కు బిజినెస్ సామ్రాజ్యం ఉంది. రాహుల్ సాధారణ ఎంపీ క్వార్టర్స్ లో ఉన్నాడు. జగన్ ఇప్పటికీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో కొనసాగుతున్నారు. బంగారం